హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు మరియు ఫిజికల్ డైరెక్టర్ల నియామకాల కోసం ప్రభుత్వము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జారీ చేయటం అయింది. తెలంగాణ ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 4ను విడుదల చేసింది. ఈ జీవో ద్వారా డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు మరియు ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు భర్తీకి ఆమోదం తెలియజేసింది. ఈ పోస్టుల నియామకాలంతా కూడా టీజీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో చేపడతారు. దీంట్లో భాగంగా రాత పరీక్ష మరియు అకాడమిక్ స్కోరు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. టోటల్ పోస్టులు కనుక మనం చూసినట్టయితే 544 పోస్టులు ఉన్నాయి. సబ్జెక్టుల వైజ్ మనం చూసినట్టయితే ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, ఉర్దూ ఉంది, సాంస్క్రిట్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది, మైక్రోబయాలజీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, అప్లైడ్ న్యూట్రిషన్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, కామర్స్ బిజినెస్ అనలిటిక్స్ ఉంది, డైరీ సైన్స్ ఉంది, క్రాప్ ప్రొడక్షన్ ఉంది, డాటా సైన్స్ ఉంది, ఫిషరీస్ ఉంది, కామర్స్ ఫారెన్ ట్రేడ్, కామర్స్ ట్యాక్సేషను, అలాగే ఫిజికల్ డైరెక్టర్ అండ్ లైబ్రరీ ఉంది. సో ఈ పోస్టులన్నీ కూడా మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 అంటే మల్టీజోనల్ పోస్టులు ఇవి. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్టయితే అకాడమిక్ స్కోర్కి 50% మార్క్స్ ఉంటాయి. అంటే టోటల్ 100% మార్క్స్ కనుక ఉన్నట్టయితే దాంట్లో అకాడమిక్ స్కోర్ను 50%గా పరిగణిస్తారు. తర్వాత రిటర్న్ టెస్ట్, మనం ఏదైతే టెస్ట్ రాస్తున్నామో దాన్ని 40%కు కన్సిడర్ చేస్తారు. అలాగే ఇంటర్వ్యూ ఒక 10 మార్క్స్, ఇంటర్వ్యూ లేదా డెమో 2 కలిపి ఉంటాయి. దీనికి ఒక 10 మార్క్స్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ కనుక మనం చూసినట్టయితే ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 150 మినిట్స్ ఇస్తారు. సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో కనీస మార్కులు సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఓసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 40% మార్క్స్, ఒకవేళ బీసీ అభ్యర్థులు అయితే 35% మినిమం, ఎస్సీ ఎస్టీ అయితే 30% మినిమం. ఈ స్కోర్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అలాగే ఇంటర్వ్యూకు 1:5 రేషియోలో పిలుస్తారు. అంటే ఒక పోస్ట్కి 5 చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లతోటి ఇంటర్వ్యూ ప్యానల్ ఉంటుంది. ఎలిజిబిలిటీ కనుక మనం చూసినట్టయితే యూజీసీ 2018 రెగ్యులేషన్స్ ప్రకారం పిహెచ్డి లేదా నెట్ కంపల్సరీ ఉండాలి. అలాగే అకాడమిక్ స్కోర్ కీలకం అవుతుంది. ఈ అకాడమిక్ స్కోర్ కనుక మనం చూసినట్టయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే గ్రాడ్యుయేషన్లో 80%కి ఎబోవ్ కనుక ఉన్నట్టయితే 21 మార్క్స్ ఇస్తారు. 60 to 80 ఉంటే 19 మార్క్స్, 55 to 60 ఉంటే 16 మార్క్స్, 45 to 55 మధ్యలో ఉంటే 10 మార్క్స్. అలాగే సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 80 ఎబోవ్ ఉంటే 25, 60 to 80 మధ్యలో ఉంటే 23, 55 to 60 మధ్యలో ఉంటే 20 మార్క్స్. సేమ్ ఎంఫిల్కి వస్తే 60 ఎబోవ్ ఉంటే 7 మార్క్స్, 55 to 60 మధ్యలో ఉంటే 5 మార్క్స్. పిహెచ్డికి అయితే 25 మార్క్స్. నెట్ విత్ జేఆర్ఎఫ్ ఉంటే 10 మార్క్స్, ఓన్లీ నెట్ ఒకటే ఉంటే 8 మార్క్స్, సెట్ ఉంటే 5 మార్క్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్ 6 మార్క్స్, టీచింగ్ లేదా పోస్ట్ డాక్టోరల్ అంటే ఎక్స్పీరియన్స్ కనుక్కుంటే 10 మార్క్స్. అలాగే అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉంటే 3 మార్క్స్, స్టేట్ అవార్డ్స్ ఉంటే 2 మార్క్స్. ఒకవేళ ఒకే అభ్యర్థి ఎంఫిల్ ప్లస్ పిహెచ్డి ఉంటే మ్యాక్సిమం 25 మార్క్స్ మాత్రమే ఇస్తారు. అంటే దానికి 7, దీని 25 కలిపి 32 కాకుండా ఓన్లీ 25 ఇస్తారు. అలాగే జేఆర్ఎఫ్, నెట్, సెట్ 3 కనుక ఉంటే మ్యాక్సిమం 10 ఇస్తారు. అవార్డ్స్ కూడా ఒకవేళ స్టేట్, ఇంటర్నేషనల్, నేషనల్ అన్ని కనుకుంటే ఓన్లీ 3 మార్క్సే ఇస్తారు. సో వీటన్నిటిని కలిపి మళ్ళీ 100 కట్ చేసి బై 2 చేస్తారు. ఈ బై 2 చేసి దీన్ని 50%కి తీసుకుంటారు. అంటే ఇవన్నీ కలిపి టోటల్ చేసి వాళ్ళ అకాడమిక్ స్కోర్ను 50% కింద తీసుకుంటారు. తర్వాత ఇంపార్టెంట్ స్ట్రాటజీ, రిటర్న్ ఎగ్జామ్ 40 మార్క్స్ ఉంటుంది. అకాడమిక్ స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువ. సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ప్రిపరేషన్ ఉండాలి. ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. అకాడమిక్ స్కోర్కి ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైతే డిగ్రీ నుంచి వెళ్ళి పిహెచ్డి వరకు మంచి అకాడమిక్ ట్రాక్ రికార్డ్ ఉంటుందో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అట్లాగే పిహెచ్డి నెట్ ఉన్న వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది.
ఎందుకు అని అంటే రిటర్న్ టెస్ట్ కేవలం 40% మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి రిటర్న్ టెస్ట్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగం కొట్టాలి, మాకు అకాడమిక్ రికార్డు బాగాలేదు అనుకుంటే కొంచెం ఈ ఉద్యోగం సాధించడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఇంకా ఈ జాబ్ను కనుక మనం చూసినట్టయితే అసోసియేట్ ప్రొఫెసర్ అంటే నెక్స్ట్ ప్రమోషన్ అసోసియేట్ ప్రొఫెసర్, ఆ తర్వాత ప్రొఫెసర్ వరకు కూడా ప్రమోషన్లో వెళ్ళొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పిహెచ్డి మరియు నెట్ ఉన్న వారికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అలాగే ఎవరికైతే స్ట్రాంగ్ అకాడమిక్ రికార్డ్ అంటే డిగ్రీ నుంచి వెళ్ళి పిహెచ్డి వరకు మంచి స్ట్రాంగ్ అకాడమిక్ రికార్డ్ ఉంటుందో వాళ్ళకి 80% ఈ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఫ్రెషర్స్ ఎవరైతే పీజీ ఉండి జస్ట్ నెట్ సెట్ మాత్రమే ఉండి పిహెచ్డి లేని వాళ్ళకు కొంచెం ఇది కష్టమనే చెప్పాలి. ఉద్యోగాలు సాధించడం అంత ఈజీ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ డిఎల్కి సంబంధించిన నియామకాలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.